నెల రోజుల క్రితం ఇల్లంతకుంటలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి 3 రోజుల్లో అనంతగిరి రిజర్వాయర్లోకి నీళ్లు ఎత్తిపోసి కాలువల ద్వారా అనంతారం చెరువులలోకి నీళ్లు విడుదల చేపిస్తామని చెప్పిన నాయకులు 30 రోజులు అవుతున్నా నీళ్లు విడుదల చేయించడం లేదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకృష్ణ విమర్శించారు. గురువారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ కూడా బిక్కవాగును ఎండనివ్వలేదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అనంతారం ప్రాజెక్టులోకి అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా నీళ్లు ఎత్తిపోయించి బిక్కవాగులోకి నీళ్లను విడుదల చేయడం జరిగిందని, దీంతో పాటు కాలువల ద్వారా నీళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం అనంతగిరి రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్కి చేరిందని, మధ్య మానేరులో 14 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలుస్తోందని, ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి రైతుల పరిస్థితి అర్థం చేసుకుని అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్లోకి 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమ, రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాటి సమ్మక్క సారలమ్మ ఇల్లంతా కుంటలో సమ్మక్క సారమ్మ జాతరను దర్శించుకోవడానికి గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ అన్న గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మక్క గారికి, జడ్పీటీసీ గారికి, ఎంపీటీసీ గారికి, స్థానిక ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు. గత నెల రోజుల నుంచి కూడా ఇల్లంతకుంట మండలం అనేదే ఒక అన్ని ప్రాజెక్టులతో ఉన్నటువంటి మండలము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా నీటిపారుదల అనేక నీళ్లు ఇచ్చినటువంటి ప్రాంతం కూడా మన ఇల్లంతకుంట మండలము. ఇక్కడనే మిడ్మానేరు ఉన్నది, ఇక్కడనే అంతగిరి ప్రాజెక్టు ఉన్నది, తద్వారా అట్లాగే తోటపల్లి రిజర్వాయర్ ఉన్నది. తద్వారా నియోజకవర్గంలోనికి 1,00,000 ఎకరాలతో పాటుగా ఇలా లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి ప్రాంతం ఇల్లంతకుంట మండలము. గతంలో అనేక సందర్భాలలో ఏళ్లకేళ్లు కూడా ఒక నీటి చుక్కలతో తప్ప, కన్నీటి చుక్కలే తప్ప నీటి చుక్కలు ఉన్నటువంటి ప్రాంతం కలిగినటువంటి ఇల్లంతకుంట మండలానికి గౌరవ తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ మిడ్మానేరు ప్రాజెక్టుతో పాటుగా అంతగిరి రిజర్వాయర్ అన్ని రిజర్వాయర్లు పూర్తి చేసి ఒక 4 సంవత్సరాలు కనీసం ఒక ముక్క ఎండిపోకుండా నీళ్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని మన గతంలో మనం చూసినాము. ఇదే ఎర్రని ఎండాకాలంలో కూడా మత్తడి నీళ్లు లేకపోతే మనము అక్కడి నుంచి మన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కావచ్చు, మిడ్మానేరును ముందుగా నింపుకొని దాని నుంచి అంతగిరి రిజర్వాయర్ ద్వారా అందరికీ నీళ్లు ఇచ్చిన సందర్భం కూడా మనం చూసినాము. మరి గత నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వేలాది ఎకరాలకు రావాల్సినటువంటి నీళ్లు మరి అనేక మంది వేలాది మంది రైతులు కూడా ఇక్కడ గగ్గోలు పెడుతున్న నీళ్లు వస్తలేవు, మా వరి పంట ఎండిపోతా ఉన్నది, మీరు వేసుకోమని చెప్పారు కాబట్టి మేమందరం కూడా వరి వేసుకోవడం జరిగినది. మరి నెల రోజుల లోపలే మా నారిమల్ల కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వేసుకోండి మేము ఇస్తామని చెప్పినారు. అయినప్పటికీ కూడా నెల రోజుల నుంచి కూడా మా బోరు బావిలో పూడికలు తీసుకుంటే ఎంతో నెల రోజులు కూడా మేము నడుపుకున్నాము. అవి కూడా ఎండిపోయినాయి కాబట్టి మళ్ళీ మేము ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుస్థితి వచ్చింది. కాబట్టి మీరు వెంటనే నీళ్లు ఇవ్వమని చెప్పేసి గత నెల రోజుల నుంచి కూడా ఈ బిక్కవాగు పరివాహక ప్రాంత రైతులు కావచ్చు, ఇల్లంతకుంట మండలంలో 90% రైతులు కూడా నీళ్ల కోసం అడుగుతున్న సందర్భంలో మేము కూడా ఇక్కడికి వచ్చి అంత పరిశీలన చేసి ఎండిపోయిన వరి పంటలను కూడా పరిశీలన చేసి మేము ప్రభుత్వానికి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక నివేదికగా మేము అందజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్ గాని, ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు గాని మేము చెప్పడం జరిగినది. దాని తదనంతరము 3 రోజులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము 3 రోజులలో నీళ్లు తీసుకొస్తాం, మేము రైతులకు ఇస్తాం, మీరు రైతుల మీద రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మనం విమర్శలు చేశారు. మేము అయినా విమర్శలను కూడా మేము సద్విమర్శలుగా భావించుకొని మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, మమ్మల్ని చివరికి మీరు ఏమన్నా పర్వాలేదు కానీ రైతులకు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి మేము కోరడం జరిగినది.